ఈరోజు మనం పెసల్దిన్ని గ్రామము ఎమ్మిగ్నూర్ మండలము ప్రసాదరావు సారు గారి పత్తి పొలంలో ఉన్నాము. సారు ఎన్ని ఎకరాల విస్తీర్ణం సాగు చేసినారు, దాంట్లో మన అగ్రిసైన్ మందులు ఎన్నిసార్లు స్ప్రే చేసినారు, ఎలా ఉన్నాయో ఒకసారి రైతు మాటల్లో అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు మీరు అగ్రిసైన్ మందులు ఎన్నిసార్లు స్ప్రే చేసినారు సార్? 5 సార్లా సార్? అగ్రిసైన్ వారివే మొత్తం ఆయిల్స్ మందులే. ఫస్ట్ ఏది చేసినారు సార్? ఫస్ట్ విఖ్యాత ఒకసారి చేయండి సార్. అది విఖ్యాత సార్. విఖ్యాత వాడిన తర్వాత మీకు దోమ జిగి క్లియర్ అయింది కదా సార్? తగ్గిన తర్వాత సూర్యాస్త్ర. ఓకే సార్. దాని తర్వాత నందకాని ఇంకోటి వాడినారు. ఈ లాస్ట్ లో మీకు పేను సమస్య ఎక్కువ ఉంది సార్ మన ఏరియాలో మొత్తం. పేనుకి ఏది వాడినారు సార్? నందకానే వాడాము. ఓకే సార్. అసలు ఇప్పుడు వరకైతే నా చేతిలో పెయిన్ లేదు. అది వాడడం వల్ల దోమ గాని పేను గాని ఎక్కలేదా సార్? ఓకే సార్. అది ఇంకో డబ్బా సార్. నందకే మొత్తం నందక మీ పొలం ఎన్ని ఎకరాలు సార్? ఇది 10 ఎకరాలా సార్? 10 ఎకరాలు. ఇప్పుడు 10 ఎకరాలకి నందకేనే వాడినారా సార్? నందక వాడిన తర్వాత ఎట్లా ఉంది సార్ మీకు? ఒకసారి చూపించండి సార్. అది పెయిన్ గానీ ఏమన్నా మీ దాంట్లో ఉందా సార్? పెయిన్ ఎక్కడ ఏ చెట్టుకు కూడా కనపడదు. పెయిన్ లేదా సార్? ఏ ఆకు కూడా ఏ కొమ్మకు కూడా లేదు. నందక వాడిన తర్వాత మీకు కాపు కూడా బాగా సెట్ అయిందా సార్? ఆల్రెడీ సెట్ అవుతుంది. నందక పెట్టాం. నందక వాడినారు. నందక అయితే చాలా బాగుంది అంటున్నారు. పెయిన్ గానీ ఇప్పుడు ప్రజెంట్ మనకి విపరీతంగా పెయిన్ సమస్య ఉంది సార్. పెయిన్ ఎక్కువ ఉంది, అన్ని పొలాల్లో అట్టాగా ఉంది. మీరు నందక వాడడం వల్ల అయితే నందక వాడేమో తగ్గింది, బాగా చాలా. ఓకే సార్. నందక అయితే చాలా బాగుందని చెప్తున్నారు. ఓకే. ఎక్కడ తెచ్చుకున్నారు సార్ ఈ నందకని? లక్ష్మీ నరసింహ. ఎక్కడ, ఏ ఊరు సార్? ఎమ్మిగ్నూర్. ఓకే సార్.